ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ హయాంలో ప్రకటనలు ఇవ్వచ్చు కానీ మేమిస్తే మాత్రం తప్ప అంటూ హరీష్ పై మండిపడ్డారు అద్దంకి దయాకర్. హరీష్, కేటీఆర్ ఇద్దరు దొరతనంతో మాట్లాడుతున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తారని కలలు కంటున్నారని, బీఆర్ఎస్ ని ప్రజలు ఎప్పుడో పాతాళంలో పాతిపెట్టారన్నారు అద్దంకి. ఉంటుందంటే తెల్ల బట్టలు వేస్తే ఓరకపోవడము, మంచిగా చదువుకుంటూ ఓరకపోవడము, మంచిగా పని చేస్తే ఓరకపోవడము, ఆధిపత్యం. ఈ కల్టుకున్న సమస్య అది. ఇగో ఇప్పుడు అదే మిమ్మల్ని వేధిస్తున్నది. ఈ దొర అనే ఫోబియాను మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఇది ప్రజాస్వామ్యము, స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు అయింది. ఇక్కడ కూడా మీరు పాలించినప్పుడు దీన్ని దొర రాజ్యంగా మార్చడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు మళ్ళీ మార్చుకున్నారు. దానికి నాయకునిగా ముఖ్యమంత్రిని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని చేసిండ్రు. మీతో ఉన్నప్పుడు ఉన్నట్టే రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు అనుకుంటున్నాం మీరు. కాబట్టి ముఖ్యంగా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీరు ఎన్ని చెప్పినా ప్రజలు వినరని 100 సార్లు చెప్పి మా నోరులే కాయగాస్తున్నాయి తప్పితే మీకైతే సిగ్గురాట్లేదు రాబోయ్. ఏమన్నా కానీ ఇక అసలు కేసీఆర్ స్కూలే అబద్ధాల స్కూల్. వెనకడికి మా దామోదర రాజనరసింహ గారు ఒక మాట అంటుండే, అబద్ధాలకు పెద్ద కొడుకు కేసీఆర్ అని. ఇక ఆ తర్వాత బావబామ్మర్దులు కూడా ఏదో ఒక చిన్న కొడుకో మధ్య కొడుకో అయి మీరు చేస్తున్న ప్రయత్నం. పత్రికా యాడ్స్ ఇచ్చిండ్రు, మేమిస్తే ఇవ్వద్దు. నువ్వెవడరా పోయి చెప్పడానికి నాకు అర్థం కాదు. మీరు ఇవ్వచ్చా? మాకు ఎవరైనా ఎలక్ట్రోల్ బాండ్స్ ఇస్తే వాళ్ళ మీద ఐటీ రైడ్స్, సిబిఐ దాడులు ఇట్లా చేసేదేమో ఆయన పని, మోడీ గారి పని. మరి ఈ చిన్న పార్టీ, ఇది పాత 10 జిల్లాల్లో ఉన్న పార్టీ, దీనికి 834 కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్స్ వచ్చినాయి. దానికే కేటీఆర్ పోయి మొన్న చెప్పొచ్చింది సిట్ ముందు. ఒక ఆయన నూకే ఫోన్ చేసి పైసలు ఈ పైసలు అని అంటుంటే అదే దాంట్లో వచ్చింది. ఏదో శుద్ధపూసలు లెక్క మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ మీరు దొంగలు కాబట్టే ప్రభుత్వంలో ఉండేటోళ్ళందరూ కూడా దొంగలు అనిపిస్తారు. కాబట్టి ఈ పిచ్చి కూతలు కూసేదానికంటే మీకు బడకపోగా ఇంత పొద్దుగా లేస్తే హరీష్ రావు, కేటీఆర్ నీ అమ్మ మైకాసురులై మైకుల కాడ మొత్తుకుంటా ఉంటారు కదా. గిన్నిసార్లు అడిగింది కవిత, ఒక్కసారన్నా ఒక్క ప్రశ్నకన్నా సమాధానం చెప్తున్నారా బాబు మీరు? ఈ మౌనం అంటే ఆమె చెప్పేయని కరెక్ట్ అనే కదా. 2 సంవత్సరాల్లో మేము వస్తాం, మళ్ళీ చూస్తాం, ఇంకేడికి వచ్చేది మీరు? మిమ్మల్ని పాతాళంలోకి తొక్కితే ఏడబోయినరు మీకు ఇంకా అర్థం కావట్లేదు.